మనం రీసెంట్గా కోల్కతా సంఘటన ఎవరు మర్చిపోలేని సంఘటన. నిజంగా అలాంటి సంఘటన జరగకూడదు. దాని గురించి దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల నిరసనలు చేస్తున్నారు. అందరూ ప్రొటెస్టులు చేస్తున్నారు. మీరు కూడా అలాంటి నిరసనలు చేశారు. కానీ ఇలాంటి నిరసనల వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? డెఫినెట్లీ. అది ఎలా చేశాము, ఎక్కడ చేశాము, ఎవరు చేశారు అనే దాన్ని బట్టి మనకి ఫలితాలు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను మా ఏరియాలో డాక్టర్ ప్రాక్టీసింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్, లైక్ మూసాపేట్లో వీ హ్యాడ్ మూసాపేట్ డాక్టర్స్ అసోసియేషన్. సో మేము అక్కడ నిరసన చేశాము. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళేసి కేబీఆర్ పార్క్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర చేయడం వలన ర్యాండమ్ పీపుల్, ఓకే, అవేర్నెస్ ఉండదని కాదు, క్షణికాలం వాళ్ళ మైండ్లో అలా కూర్చుండిపోయే సిచ్యువేషన్ తక్కువ, లైక్ యూనో హ్యూమన్ టెండెన్సీ ప్రకారం. కానీ మన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తున్నారు అనగానే మన బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది. వాళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ఏంటి అనేది వద్దన్నా కానీ రికార్డ్ అయిపోతుంది. సో నేనేం ఆలోచించానంటే అక్కడ ఉన్న ప్లాస్టిక్ సర్జన్స్, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, డెంటిస్ట్, ఎండోడాంటిస్టులు, కార్డియాలజిస్ట్ అందరినీ పూలప్ చేసి ఒక 20 to 30 డాక్టర్స్ని అందరినీ పూలప్ చేసేసి ఏమనుకున్నామంటే వస్తారా, ఏం రిజల్ట్ ఉంటుంది, ఇనిషియల్ థాట్స్ ఆఫ్ డాక్టర్స్. నేను అన్నాను, వస్తారు, మనం కాకపోతే ఎవరు చేస్తాం, మనం ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము, ఓకే, నువ్వు ఫ్రీ చేసావా, బిజినెస్ కాదు, యూ వర్క్ హియర్ సిన్స్ సో మెనీ ఇయర్స్. మేము అదే ఏరియాలో 10 to 5 లైక్ 5 to 10 years నుంచి వర్క్ చేస్తున్నాం. సో అక్కడ ఉన్న లోకల్ లైట్స్ మేబీ 10 kilometers అటు 10 అందరికీ మేము తెలుసు. సో వాళ్ళు బెటర్గా వింటారేమో, అరే మన మేడం చెప్తున్నారు, మన సార్ చెప్తున్నారు అట్లా అనుకొని వీ టుక్ ద ఇనిషియేషన్ ఫర్ మా ఓన్ ఏరియాలో ఉన్న వాళ్ళ కోసం అట్లీస్ట్ జాగృతం చేయాలి కదా. సో అలా అనుకుని అది మొదలు పెట్టాము. అసలు మేము ఏదో 1 kilometer అనుకున్నాం, తెలియకుండా మేము 2 kilometers వరకు వెళ్ళిపోయాము. ఆ ప్రొటెస్ట్లో 10 years నుంచి 60 years వరకు కూడా వచ్చారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఇంతమందికి రీచ్ అయింది. ఇప్పుడు ఒక్క స్కూల్ పిల్లోడు వచ్చాడు అనుకోండి, వాడు 100 మందికి చెప్తాడు స్కూల్, అరే నేను ఇలా అయింది ఇది. ఒక 60 years అనుకోండి, ఈవినింగ్ వాళ్ళు వాక్ వెళ్ళినప్పుడు చెప్తారు. అయితే మీరు అన్నట్టు ఒక 10 to 15 లేకపోతే 100,000 మందికి రీచ్ అవుతుంది. ఇది డెఫినెట్లీ రీచ్ అవుతుంది చాలా మంది. కానీ ఒక్క నిమిషం మేడం, కానీ ఇదే సిచ్యువేషన్ మనం గతంలో నిర్భయ సంఘటన అప్పుడు ఇలానే అందరూ దేశవ్యాప్తంగా అందరూ క్యాండిల్ ర్యాలీస్ చేశారు, ఇలాంటి ప్రొటెస్ట్లే చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటివే చేస్తున్నారు. ఇంకో 1 year తర్వాత మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి జరిగిద్ది, మళ్ళీ ఒక 1 month అందరూ ప్రొటెస్టులు చేస్తాం, మళ్ళీ రిపీటే. కానీ ఇలాంటి ఒక ప్రొటెస్టులు చేయడం వల్ల కానీ, క్యాండిల్ ర్యాలీస్ చేయడం వల్ల కానీ ఇవి ఎక్కడ ఆగుతాయా? ఆగవు. దాని కొరకే దిస్ టైమ్ ఇట్ విల్ బి డిఫరెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే రేపు జరిగింది, అసలు ఈ ఘటన జరగడం వల్ల ఇప్పుడు పోయిన ప్రాణం అయితే రాదు. చెప్పడానికి కొంచెం రూడ్గా రఫ్గా అనిపించవచ్చు, కానీ మేబీ తన చావు ఒక పెద్ద రెవల్యూషన్ తెస్తుందేమో ఇండియాకి, చెప్పలేం కదా. సో ఇన్ని రోజులు ఎలా అప్రోప్రియేట్గా జరిగాయి, తెలియకుండానో రాత్రులలోనో, లైక్ రాత్రి అవ్వడము క్యాబ్లో కానీ, లేదా ఎవరూ లేనప్పుడు ఒక కొలీగ్ అటాక్ చేయడం కానీ, చిన్న పిల్లలు ఒకరు దొరికినప్పుడు కానీ. ఇప్పుడు ఏంటి, దొరికిపోయాడు వాడేవాడు, రేపిస్ట్ దొరికిపోయాడు అడ్డంగా. ఇప్పుడు మనకు తెలియదు ఎవరా. 1 weekలో ఆర్ జస్టిస్ విల్ ఫైండ్ దెమ్. ఐఎమ్ వెరీ ప్రిటీ షూర్ అబౌట్ దిస్. ఎందుకంటే ఎవ్రీ టైం నిర్భయలో ఎలా ట్రీట్ చేశారు, చాలా మంత్స్, ఇయర్స్ పట్టింది దానికి. బట్ మీరు చూసినట్టయితే యెస్టర్డే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానము ఒక డిఫరెంట్ శైలి, కొత్త పద్ధతిలో they have approached kada. We should be very thankful for the Supreme Court. And దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఆ డాక్టర్స్ అన్నప్పుడు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇంటర్ చదువుతారు, MBBS చదువుతారు, వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడెక్కడ ప్రాబ్లం రావచ్చు, ఎక్కడ లైంగిక దాడులు అవ్వచ్చు, ఎక్కడ సెక్యూరిటీ అవసరం, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎయిమ్స్ నుంచి, ఓకే, అండ్ AIG హాస్పిటల్ నుంచి మన నాగేశ్వరరావు గారు, వీళ్ళందరినీ చూస్ చేసి వాళ్ళైతే బెటర్గా స్టడీ చేయగలుగుతారు. అయితే ఒక చిన్న విషయం మేడం, ఇప్పుడు అసలు యాజ్ ఏ మెడికల్ డాక్టర్గా, లైక్ ఇప్పుడు మెడికల్ చదువుతున్నప్పుడు కానీ, తర్వాత ప్రాక్టీస్ అప్పుడు కానీ, హాస్పిటల్లో అప్పుడు కానీ, యాజ్ ఏ ఉమెన్గా అంటే లేడీ డాక్టర్స్కి ఎలాంటి సెక్యూరిటీ ఉంటుంది అసలు హాస్పిటల్లో? సో ఇక్కడైతే ఒకటి చెప్పాలండి, ఐ డోంట్ నో అట్లా మెన్షన్ చేయచ్చా లేదా, బట్ ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, డెంటల్ సైన్సెస్ అండి. నేను అంటాను, ఒక్కసారి మీరు ఆ కాలేజ్కి వెళ్ళి చూసిరండి. నేనేం ప్రమోట్ చేయట్లేదు, ఇట్స్ బీన్ 2015 ఐఎమ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ దేర్, బట్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ దట్ ఐఎమ్ ఓన్లీ అ గ్రాడ్యుయేట్, PG చేయాల్సిన. వాళ్ళ విద్యా విధానం కానీ,
వాళ్ళ స్ట్రిక్ట్ పంచువాలిటీ అండ్ సెక్యూరిటీ. ఒక్కరుండ్రండి, ఒక బెటాలియన్ ఉంటుంది, ఓకేనా, ఒక 50 members. వాళ్ళని కూడా ట్రైన్ చేస్తారు. లైక్ గేట్ టు గేట్ ఇవాల్యుయేషన్. ఒక స్టూడెంట్ బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది అని అంటే ఫింగర్ ప్రింట్. ఒకవేళ వెళ్ళింది అనుకోండి, తన ఇష్టపూర్వకంగా వెళ్ళింది అనే, బయటికి వెళ్ళింది ఏదైనా అవసరం వచ్చి కూడా. అండ్ కాలేజ్ ప్రెమిసెస్లో కూడా ఎలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి స్టూడెంట్స్కి, ఓకేనా. ఆ కాలేజ్ చుట్టుపక్కల కూడా వేస్ట్గా టైంపాస్ చేసే ఏరియాస్, స్టూడెంట్స్ అలాంటి ఏవి ఉండకుండా బయట లోపల ఎన్వైరన్మెంట్, బయట ఎన్వైరన్మెంట్ ఎలా ఉండాలి అని వాళ్ళు చూసారండి. అండ్ ఇప్పుడు కూడా అలానే ఉంది ఆఫ్టర్ 10 years. అక్కడ పద్ధతి ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ పేరెంట్స్కి చెప్తారు, మీరు అవసరంగా లీవ్స్ ఇలా వద్దు, మీరు రండి, మీరు వస్తేనే పంపిస్తాము, మీ నుంచి లెటర్ రావాలి, రాసి పంపించండి, ఫోన్ చేయండి. అంత మైన్యూట్ డీటెయిల్స్ ఉన్నప్పుడు క్రైమ్ సీన్స్ అవ్వవండి. హాస్పిటల్స్లో కూడా ఎలా ఉంటుంది అని అంటే ఎవ్రీవేర్ కెమెరా ఇస్ దేర్. లేదు అని అంటే డ్రెస్సింగ్ రూమ్, లాకర్ రూమ్. అండ్ వాళ్ళు ఫోన్స్ యూస్ చేయకుండా ఎవరు ఉండరు, కానీ చాలా స్ట్రిక్ట్. మేము యూస్ చేసేది కాదు, కానీ సమ్టైమ్స్ యూ నీడ్. సో లాకర్ రూమ్స్ పెట్టడము, లాకర్ రూమ్స్లో ఫోన్ పెట్టేసి. ఇప్పుడు అలా లేదండి విద్యా విధానం. డైరెక్ట్ PDF పంపిస్తా, చదువుకోండి. ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మీరు అందులోకి వెళ్ళిపోతారు, ఎక్కడ చదువుతున్నారు. సో ఇలాంటి వల్లనే మాక్సిమం యూజెస్ ఆఫ్ నెట్ కూడా ఎలా ఉండాలి, దాని నుంచి ఎలా ఉంది, ఇదన్నీ కూడా కంట్రోల్ చేస్తే స్టూడెంట్ బ్రెయిన్ కంట్రోల్ చేయొచ్చు. సో అలా అక్కడ మాకు సెక్యూరిటీ బాగుండేది. లైక్ పర్మిషన్ ఉన్నప్పుడు ఆ లెటర్ 3 సైన్ చేసేవాళ్ళు. అలా మినిమైజింగ్ ద డీటెయిల్స్ అండ్ అవాయిడింగ్ ద అసాల్ట్స్. ఎవ్వరు ఈ రోజు వరకు కాలేజ్లో అయితే నేను ఏది ఫేస్ చేయలేదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా మందికి మేము చూసాం, లైక్ ఫ్రెండ్స్ ఉంటారు, వేరే చెప్పారు. కానీ to give a general statement, maybe our Andhra Pradesh and Telangana అంత like very క్రూయల్ కేసెస్ ఇన్సైడ్ ద హాస్పిటల్ అయితే ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. షుడ్ బి వెరీ టచ్ వుడ్, అంటే వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఇంకా బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. హాస్పిటల్లో సెక్యూరిటీ ఎలా ఉండాలి, వీటి గురించి ICMR గైడ్ లైన్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? అంటే గైడ్ లైన్స్ అంటే ఉంటాయండి, కానీ గైడ్ లైన్స్ ఎంతమంది పాటిస్తున్నారు అదే ఇంపార్టెంట్. ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఉన్న మనము ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ కోసమే మనం మాట్లాడదాము. అసలు అర్ధరాత్రి అన్నోన్ పర్సన్, ఎక్స్ పర్సన్ అంత ఈజీగా సెమినార్ హాల్లో, వాడికి ఏం పనండి చెప్పండి, మీరు చెప్పండి, అలా అంత ఈజీగా రీచ్ అవ్వడానికి అవ్వదండి. ఇప్పుడు డాక్టర్స్ డ్యూటీ రూమ్స్ అనేటివి వేరే దగ్గర ఉండాలి రెస్ట్ అవ్వడానికి. జనరల్ పబ్లిక్ అక్కడికి రీచ్ అవ్వలేరు. ఒక 1, 2, 3 లేయర్డ్ ఉండాలి సెక్యూరిటీ, రైట్? ప్లేస్ ఉండకపోవడము, నేను ఎక్కడో పడుకున్నాను, అలాంటి సిచ్యువేషన్స్ కాలేజ్ క్రియేట్ చేస్తే తప్ప తను ఇది లేదు. అండ్ ఐ హర్డ్ దట్ 36 hours ఆఫ్ స్ట్రెయినియస్ వర్క్ తర్వాత తను అఫ్ కోర్స్ చైర్లో కూర్చొని ఇట్లా పడుకోవడం ర్యాండమ్ కన్నా మేబీ షీ వెంట ఇన్ టు ద సెమినార్ రూమ్ టు, ఎందుకంటే అందరికీ తెలీదు సెమినార్ రూమ్ అని, హ్యాపీగా పడుకుంది అనుకుంటా. కానీ తను శాశ్వతంగా ఇట్లా నిద్రించాల్సి వస్తుందని తను అనుకోలేదు, మనము అనుకోలేదు. కానీ ఇక్కడ ఫస్ట్ పాయింట్ అండి, కాలేజ్ ఏం చేస్తుంది, సెక్యూరిటీకి ఏం చేస్తుంది, అసలు కాలేజ్లో సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, పర్ 100 స్టూడెంట్స్ ఎంతమంది వాచ్మెన్ ఉన్నారు, వాచ్ గార్డ్ ఉన్నారు, ఎంతమంది ఫింగర్ ప్రింట్స్ పెడతారు R to R ఆర్ షిఫ్ట్స్ టు షిఫ్ట్, ఎంతమంది వాచ్మెన్స్ ఫింగర్ ప్రింట్ పెడుతున్నారు. ఈజీలీ 1300, 1200 పెడితే మీకు ద ప్రింట్ మెషిన్ దొరుకుతుందండి. రూల్స్ అనేవి స్ట్రిక్ట్గా పాటించాలి. మనం పేషెంట్కి రూల్స్ పెట్టలేము, కానీ లిమిటేషన్స్ పెట్టగలుగుతాం. పేషెంట్స్ వచ్చారనుకోండి, పేషెంట్ రెస్టింగ్ ఏరియా వేరే దగ్గర, OPDలో దాటి వెళ్ళకూడదు. వాళ్ళ పేషెంట్స్ ఉన్నా కూడా నైట్ షిఫ్ట్ వాచ్మెన్ ఉన్నాడా, మార్నింగ్ నుంచి వాచ్మెన్ ఫుల్ డే ఎలా పనిచేస్తాడండి, నిద్ర రాదా? హ్యూమన్ సిస్టమ్ అది. మీరు వద్దన్నా, మీరు ఏమన్నా, నేను ఇవాళ ఏంటి ఫుల్ డ్యూటీ ఉంది, నేను కళ్ళు మూసుకోకుండా ఉంటాను, నేను అలసిపోను అంటే కుదరదు. 24 hours నోబడీ కెన్ వర్క్ కదా. అట్లా నైట్ వాచ్మెన్స్ అలాగ ఉండాలి, మార్నింగ్ వాచ్మెన్స్ అలాగ ఉండాలి. వాళ్ళు కూడా రాయించుకోవాలి. ఎంత ఆధునికత వచ్చినా కూడా యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వెన్ ద పర్సన్ రైట్స్ సైన్స్. వాడు ఎడ్యుకేటెడా కాదా, ఇప్పుడు అంత రికార్డ్ అవుతుంది కెమెరాలో, అంతే అని వదిలేసేయడం కాదండి. ఒక బుక్ పెట్టాలి, రాయించాలి.
పాయింట్ ఇది చేయడం వలన మీరు క్రైమ్ సీన్స్ 0 చేయొచ్చు, లేదా యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లీడ్స్ అండి. హ్యాండ్ రైటింగ్ చూసి కూడా చెప్పచ్చండి చదువుతున్నారు కాలిగ్రఫీ అని. మీరు అసలు ఏది పాటించకుండా క్రైమ్ సీన్ ఎక్కడ జరిగింది దాన్ని సీల్ చేస్తానంటే మళ్ళీ అక్కడ వచ్చి దాడులు చేసి, ఇది కాదండి. అసలు 4 hours వాళ్ళ పేరెంట్స్ బయట వెయిట్ చేయడం ఏంటంటే వాళ్ళకి అన్ని పెంచి యాక్చువల్ గా ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేసే ప్రయత్నం కూడా సూసైడ్. ఒక డాక్టర్ అండి, ఒక డాక్టర్ మర్డర్ అండ్ రేప్ కేస్ ని అండ్ సూసైడ్ ని డిఫరెన్షియేట్ చేయకపోయినాడంటే అది అవుట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ తెలియక కాదండి, ఏదో ఉంది బిహైండ్ దట్. దర్ ఇస్ లాట్. డాక్టర్ చూస్తే చెప్పచ్చండి, లేకపోతే డిగ్రీ ఎందుకు? యునో లాట్ ఆఫ్ క్రైమ్ సీన్స్ లో ఫోరెన్సిక్ మెడిసిన్ ఉంటుంది. ఫోరెన్సిక్ మెడిసిన్ డెంటిస్ట్ కూడా చదువుతారు. ఐమ్ టెల్లింగ్ యూ. అట్లా ఎవరైనా డాక్టర్ అని డిగ్రీ తెచ్చుకునే వాళ్ళకి అన్నిట్లో మినిమం నాలెడ్జ్ ఉంటుందండి. అట్లాంటిది ప్రిన్సిపల్ అనేవాడు చాలా ఎడ్యుకేటెడ్, ఎక్స్పీరియన్స్డ్. సో ఆయన ఊరికే ఫోన్లో మీ పాప సూసైడ్ చేసుకో, అది కాదండి. దీని వెనకాల ఏదో ఉంది. అండ్ వాళ్ళు కావాల్సుకొని ఆర్ ఈ కేసుని మళ్లించడానికి చెప్పుండొచ్చు. అండ్ ఎవరైనా ఉండనివ్వండి, మదర్ ఫాదర్ హోల్డ్స్ ద స్ట్రాంగెస్ట్ దిస్ థింగ్. వాళ్ళకి అధికారం ఉంది. వాళ్ళ పిల్లల్ని మీ దగ్గర చదివిస్తున్నారు, మీ పిల్లల్ని అది కాదు కదా. లైక్ వాళ్ళని 4 hours ఆపారంటేనే అక్కడ ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రాయ్ చేసేసారు, కొత్త స్టోరీ అల్లేశారు, కొత్త ప్రిజనర్ని వెతికేశారు, వాళ్ళే ఈ పర్సన్ అని చెప్పేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్కసారి అసలు నేను కనుక మీకు రేప్ డీటెయిల్స్ చెప్తే అసలు నలుగురిలో చెప్పడానికి నాకే చాలా చిన్నగా లైక్ నాకే గిల్టీగా అనిపిస్తుంది, అలా ఉంది. సో ఈసారి క్రైమ్ సీన్ జరిగి మంచిగా జరిగింది. ఆ కాలేజ్ ఏంటి అసలు కాలేజా, లేదనంటే ఎవరైనా వాళ్ళ పొలిటికల్ రీజన్స్కి ఆర్ వాళ్ళకి దురుపయోగం చేసుకోవడానికి ఒక అడ్డానా? ఎందుకంటే అంత కృత్రిమంగా అంటే బేసిక్ థింగ్స్ ఉండేది కూడా లేదండి అస్సలు. మీరు చూసినట్లయితే ఆ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా 1 week or 1 month నుంచి జరగాలి. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, లైక్ ఎప్పుడంటే అప్పుడు చేయలేము, సో దానికి కూడా ఈ అవర్స్లో చేయాలి, అలా ఉంటాయి. వెన్ యూఆర్ రన్నింగ్ అ మెడికల్ ఇన్స్టిట్యూట్ అంటే ఇట్స్ నాట్ అ జోక్ కదా. అవును. ఇప్పుడు మీరు అన్నట్టే ట్రీట్మెంట్ లేదన్నా తప్పు చేసినా, లేకపోతే హాస్పిటల్ ఏదన్నా ఫ్రాడ్ చేసినా ఐసీఎంఆర్ వెంటనే హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయటము ఫాస్ట్ గా ఏం జరిగిందో కూడా తెలుసుకోలేకుండా చేసేస్తారండి. డాక్టర్ ని ఫస్ట్ తీసుకెళ్లి చేసేయాలి, లేదంటే మనుషులకు వదిలేసేయాలి, కొట్టేయాలి, చంపేయాలి, అంతే అసలు. కానీ చాలా మంది దీని వల్ల వాళ్ళకి లాట్ ఆఫ్ నాలెడ్జ్, దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, కానీ ఎక్స్ప్లోర్ చేసి ట్రై చేయడానికి, సేవ్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరు గూగుల్ చేసుకొని వస్తారండి, లేదంటే పక్క వాళ్ళని అడిగి వస్తారండి, ఇంకా ఏదో ఇవన్నీ చేసి వచ్చేసరికి ఒక డాక్టర్కి ఒక ఫ్రీ జోన్ లేదు. ఏమైనా మాకు అనిపించింది ఓకే ఈ పర్సన్ ఇమ్యూనిటీ ఎంత ఉంది, మనం ఇది ట్రై చేయొచ్చు, లేదండి అలా చేయడానికి లేదు. మరి మంచి చేసే వాళ్ళకి ఇన్ని రూల్స్ పెట్టినప్పుడు ఒక చెడు చేసేవాడికి ఎన్ని రూల్స్ ఉండాలండి? ఓకేనా? అండ్ మన ఇండియా ఓకే శాంతియుతంగా వెళ్తున్నాము, శాంతి భద్రతలు ఉండి అందరికీ శాంతి చేకూరినంత వరకు శాంతిగా ఉండొచ్చు. అశాంతి జరుగుతుంటే కూడా నేను శాంతిగానే ఉంటాను, నేను దీన్ని ఇలానే చూస్తాను అంటే కుదరదండి. ఇప్పుడు ఎవరైతే రేపిస్ట్ దొరికాడో వాడు ఎంత ఘోరంగా రేప్ చేశాడో దానికన్నా ఘోరంగా కనుక మనం ఆయనని శిక్షించగలిగితే అది అవ్వాలండి వైరల్. అప్పుడు ఇంటర్నెట్ ఫ్రీగా కూడా, ఆ ఇంటర్నెట్ ఫ్రీగా కూడా ఇవ్వచ్చు ఒక రోజుకి. ఎంతమందికి రీచ్ అవుతుందో గుండెలో బుగులు, భయం చేకూరుతుంది, అది కావాలి మనకి. అర్థమైంది? ఇంత ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న గ్యాప్లోనే నిన్న మహారాష్ట్రలో ఒక స్కూల్ పాప పైన, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇందా నుంచి మనం మాట్లాడుకుంటున్నాము అంతా కోల్కతాలో ఒక డాక్టర్ గురించి జరిగిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగా అదొక జరగకూడని సంఘటన, సరే జరిగింది. ఇప్పుడు మనం హాస్పిటల్లో ఎలాంటి సెక్యూరిటీ ఉండాలి ఎలాంటివి మాట్లాడుకుంటున్నాం. సరే అంటే ఇక్కడ హాస్పిటల్లో సెక్యూరిటీ పెడతాం కరెక్టే, కానీ ఇప్పుడు చూస్తే ఒక స్కూల్కి వెళ్ళే చిన్నపిల్ల, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళ మీద, మీరు అన్నట్టు దాదాపు ఒక పేద ఇంట్లో పుట్టిన చిన్న పిల్ల, ఈ మధ్య మరీ దారుణం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు. ఏం తెలుస్తుందండి? ఒకరు అంటారు మమతా బెనర్జీ గారు చాలా గొప్ప చీఫ్ మినిస్టర్ అని చెప్పుకోవాలి. ఒక రాష్ట్రాన్ని ఒక ఫీమేల్, ఓకే చీఫ్ మినిస్టర్ ఇస్ ఫీమేల్ దేర్, ఓకే తను దీనికి
అతి వేగంగా స్పందించాల్సింది పోయి ఈ ర్యాలీలు ఆగట్లేదని చెప్పి ఏదో ఒకటి చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్పినట్టు అనిపించింది. కానీ పురుషుల ఇంకా స్త్రీల ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది కాబట్టి ఇలా జరిగింది అని అంటే, మేడం మీరు ఏ సభలో కూర్చుంటున్నారు, అక్కడ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు అంటే అనడానికి చాలా హార్ష్గా ఉంటుంది. కానీ మీ మీద కూడా రేపు జరగచ్చు మేడం, మీరు ఎందుకు ఇంట్లో ఉండరు, జరగచ్చు కదా. ఈవెన్ షీఈ్ ఎ ఫీమేల్, షీఈ్ ఆల్సో వర్కింగ్ విత్ చెప్పాలంటే 1:4 రేషియో ఫీమేల్స్ 1:10 చెప్పచ్చు కదా. మరి తన మీద ఎంత పాసిబిలిటీ ఉందండి చెప్పండి, తన మీద కూడా అంతే పాసిబిలిటీ ఉంది. సో ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఎమోషనలీ ఒక పర్సన్ని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి స్టేట్ లీడర్ అన్నప్పుడు. అండ్ అప్పటిదప్పుడు ఇమ్మీడియట్ ఎమర్జెన్సీగా ఏం జారీ చేయాలనేది చేయాలా. ఫస్ట్ స్టూడెంట్ ఫెడరేషన్తో మాట్లాడాలా, ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఐ విల్ డూ ఇట్ అని. ఎవరి మీద తను ర్యాలీ చేసిందండి నాకు తెలియదు అసలు. షీఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, షీఈస్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ ద స్టేట్ అండ్ షీఈస్ గోయింగ్ అండ్ వాకింగ్. ఆమె వెళ్ళేసి అలా నడుస్తూ ఉండి ఎవరి కోసం అండి? మీ చేతిలో జస్టిస్ ఉంది, మీ దగ్గర లేదా పవర్. యూ కెన్ రియల్లీ టాక్ టు ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ గారు కూడా ఫీమేలే. ఇఫ్ యూ కెన్ నాట్ రీచ్ టు పిఎం, యూ కెన్ రీచ్ టు ప్రెసిడెంట్. కాంటాక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీకు ఇంతగానం పొలిటికల్ చరిత్ర ఉన్నది, అన్ని మీ చేతిలో ఉండి మీకు ఏం తెలియని స్టూడెంట్స్తోని అల్లాడుతున్నారు వాళ్ళు. మేము ఎలా పని చేయాలి, మా లైఫ్ ఏంటి, ఇప్పుడు మేము కొనసాగించాలా లేదా అని వాళ్ళతో మీరు వెళ్ళి ఇంకా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏం సాధించారు? ఇప్పుడు కాదండి, ఇది చూస్తే చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. ఇట్లాంటి చోట్ల ఒక లేడీ డాక్టర్స్ కానీ వీళ్ళకి నైట్ షిఫ్ట్ చేయాలన్నా, నైట్ ఉండాలన్నా ఒక భయానక పరిస్థితులు ఏర్పడినా డెఫినెట్లీ ఇఫ్ సంబడీ ఈజ్ అలోన్. ఎవరైనా ఇప్పుడు అర్ధరాత్రి వస్తారండి, యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి, వాళ్ళు వస్తాయి. ఫస్ట్ డాక్టర్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది పేషెంట్ కండిషన్ మీద ఏం చేయాలని. ఫస్ట్ డాక్టర్ భయపడే పరిస్థితి వచ్చింది. అయ్యో ఎక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా లేదా, ఎవరైనా ఉంటే బాగుంది. అది కాదు కదా, గోల్డెన్ అవర్ రూల్స్ ఉంటాయి. యాక్సిడెంట్ కాగానే ఫస్ట్ మనం వైటల్ సెక్షన్ ఏం చేయాలి, ఎలా రెస్క్యూ చేయాలి అనేది ఉంటాయి. దాని మీద కాన్సన్ట్రేషన్ ఎలా పోతుంది? నీ బ్రెయిన్, నువ్వేంటి డాక్టర్, నువ్వు రెస్క్యూ చేయాలి, కానీ నీ బ్రెయిన్ నేను రెస్క్యూ అడుగుతుంది ఏంటి? నీ బ్రెయిన్కి ఒక సమాచారం ఉంది, అయ్యో నువ్వు ఒక్కదాన్ని ఉన్నావు, ఫస్ట్ నీదేంటో చూసుకో. సో అప్పుడు డాక్టర్ డెఫినెట్గా ట్రీట్మెంట్ నుంచి డివియేట్ అయిపోతుంది కదండి. సో ఇది ఏంటి, ఒక్కరిది కాదు, స్కూల్, కాలేజ్, హాస్పిటల్స్, కార్పొరేట్ సెక్షన్స్. ఒక చిన్న విషయం అండి, కార్పొరేట్ వాళ్ళనేం గవర్నమెంట్ ఫోర్స్ చేయదండి, వాళ్ళు ఎంత మంచిగా ఇది చేస్తారు. ఒక చిన్న రూల్ ఉంది, లైక్ మై సిస్టర్స్ వర్క్ ఫర్ కార్పొరేట్. ఎప్పుడు కూడా ఒక ఎస్కాట్ ఉంటాడండి, గర్ల్స్ బాయ్స్ అందరినీ డ్రాప్ చేసినప్పుడు మిడ్ నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి డ్రైవర్తో ఒక ఫీమేల్ని లాస్ట్ డ్రాప్ చేయించరండి. లైక్ దే విల్ ఆల్వేస్ హ్యావ్ అ మేల్ వన్. సేమ్ దారిలో ఉంది కాదు, ఆయన ఎక్కడన్నా ఉండండి హైదరాబాద్లో, ఫస్ట్ ఫీమేల్ని డ్రాప్ చేశాకనే ఆ డిస్టెన్స్ పెరిగినా కూడా ఆయన్ని డ్రాప్ చేస్తారు. సో మైన్యూట్ డీటెయిల్స్ అండి, టు అవాయిడ్ ద క్రైమ్ సీన్స్. అంతే, ఎవరైనా కూడా క్రైమ్ చేసే రేపిస్ట్ అయినా కూడా ఎంత ధైర్యవంతుడైనా కూడా పక్కన ఎవరు ఉన్నారు అని చూసే చేస్తాడు. సో మనము ఆల్రెడీ మేకింగ్ షూర్ ఆఫ్ ఆల్ ద సెక్యూరిటీ. ఇంకెక్కడండి క్రైమ్ సీన్? ఫస్ట్ వాడికి గిల్టీ సీన్ వస్తుంది, క్రైమ్ సీన్ కాదు, గిల్టీ అయిపోతాడు. అలా మనం డిజైన్ చేయాలి సిస్టమ్ని, అలా డిజైన్ చేయాలి. సో నేను ఇవాళ మెయిన్గా మీరు రమ్మనగానే వచ్చింది ఒకటే, సాయి గారు ఏంటి మేడం మీరు ఇట్లా చేశారు కదా, ఎంతమందికి రీచ్ అయిందో తెలియదు, మనం చెప్దాము అన్నారు. సో నేను ఏమన్నానంటే ఈ మైన్యూట్ డీటెయిల్స్ ఇప్పుడు మీరు అడిగారు 2 years పాప ఏం చేసిందని చెప్పేసి అలా అని. సో జనరల్గా ఇప్పుడు టు బీ ఫ్రాంక్ ఇట్లా మెన్స్ట్రల్ సైకిల్ కోసం అవన్నీ స్కూల్స్లో కాలేజెస్లో దే విల్ టెల్ కమ్ అంటే ఒక అవేర్నెస్ ఇస్తారు పిల్లలకి భయపడకుండా. ఇలా అలానే ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి ఉందండి. సగటు ఫీమేల్కి ఫీమేల్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 30-20 కాదండి, 50 years కూడా భయపడాలి, 5 years కూడా భయపడాలి, 2 years పుట్టిన బేబీ నుంచి కూడా భయపడాలి. ఇప్పుడు రేపిస్ట్ కానీ ఎవరైనా క్రూయల్గా చేసే ముందు వాళ్ళ మెంటాలిటీ ఇలా ఉంటుంది. ఒకవేళ ఇలా అవుతే ఎలా రెస్క్యూ చేయాలి ఒక ఫీమేల్? స్ట్రోక్స్ ఇప్పుడు ఇలా ఎవరైనా వెనకాల నుంచి పట్టుకున్నారు, ఇలా కొట్టాలి, ఇలా వెనకాల వాళ్ళ కాలు పుల్ చేయాలి. ఇలాంటి ఏదైనా వర్క్ షాప్ ప్రతి ఒక్కరికి స్కూల్ రేంజ్లో స్కూల్ పిల్లలకి, కాలేజ్ ఆర్ డాక్టర్స్కి, మీరు డాక్టర్స్ అనే కాదు ఎవరికైనా ఒక లోన్లీగా 10 minutes కూడా ఉంటారేమో తెలీదు అని అన్న వాళ్ళకి బేసిక్ ఎలా ఫైట్ చేయాలి అనే వాటి మీద వర్క్ షాప్ తేవాలి. సో ఇది స్కూల్ బాధ్యత, కాలేజ్ బాధ్యత, ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత. ఇది మీరు చెయ్యాలా. ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరు, కొందరు సైలెంట్గా ఉంటారు, కొందరు ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, కొందరు ఫిజికలీ ఫిట్ ఉంటారు, కరాటే వచ్చి ఉంటారు, అందరు రారు కదా. అందుకని బేసిక్గా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి.
సో నేను బాగా తీవ్రంగా 3-4 డేస్ నుంచి ఆలోచించి ఇప్పుడు రివోల్ట్ బ్యాక్ చేయడం వలన వచ్చేదానికన్నా మన రాజ్యాంగంలో కానీ మన పరిస్థితులు సర్కమ్స్టెన్స్లో కానీ చేంజెస్ తెస్తే ఎలాంటి లాంగ్ టర్మ్ మీరు అన్నారు కదా మేడం నిర్భయ 1, 2 అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఏంటి అని. సో వచ్చే వి షుడ్ ఎడ్యుకేట్ ఫస్ట్. వచ్చే ఏమంటారు భయంకరమైన పరిస్థితులని ముందే మనం ఎదుర్కోవాలి, దానికి నాలెడ్జ్ క్రియేట్ చేయాలి. ఇలాంటి వాళ్ళు ఇలా అటాక్ చేస్తారు, సో ఇలా డిఫెండ్ చేయండి. నా ఉద్దేశంలో నేను చెప్తున్నానండి. ఐ డోంట్ నో హౌ మచ్ గవర్నమెంట్ సపోర్ట్స్ ఫర్ దాట్, బట్ దాంట్లో ఏం కావాలండి మీకు మాక్సిమం ఫండ్స్ కూడా ఏం అవసరం లేదు. ఇట్ ఈస్ అ గుడ్ టీచర్, గుడ్ డాక్టర్, గుడ్ ఫిజికల్ ఫిట్నెస్ పర్సన్ ఇన్ దట్ టీమ్. ఎవ్రీ స్టేట్కి ఒక టీమ్. స్టేట్ గవర్నమెంట్కి మస్ట్ చేయాలండి, మీరు దీనికి నిధులు కేటాయించాలి, ఇది చేయించాలి, ప్రతి స్కూల్లో ఇది ఉండాలి. వాళ్ళకి బేసిక్ ఎగ్జామ్ మనము ఎన్వైరన్మెంట్ కోసము ఎన్వైరన్మెంట్ స్టడీస్ ఇంక్లూడ్ చేశారు, మేము స్కూల్లో ఉన్నప్పుడే చేశారు, అప్పుడే ఇప్పుడు మస్ట్ అండి రాయాలి. ఎందుకు? వాళ్ళ పట్ల బేసిక్ బాధ్యత. నార్మల్గా చెప్తే ఎవరు వినరు, దాన్ని అకాడమిక్స్లో వేస్తే మస్ట్ అండ్ షుడ్. వద్దన్నా కూడా మనం బ్రెయిన్కి ఇన్ఫో పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా ఫిజికలీ హౌ టు డిఫెండ్ ఇవి తీసుకురావాలి. ఫిజికల్ ఫిట్నెస్ తీసుకొని వచ్చేసి హౌ టు ఎవరైనా మన మీద దాడికి వచ్చారు, హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. వెంటనే ఫోన్ కూడా చేతిలో ఉండదు కదా, నేను ఇది ఒత్తుతాను, ఇది ప్రెస్ చేస్తాను, కుదరదు అన్ని టైంలో క్రైమ్ సీన్స్లో. సో బేసిక్ ఎవ్రీ గర్ల్ అండ్ బాయ్ చెప్పలేము. ఇప్పుడు సెక్షువలీ ప్లెజర్ కావాలని గర్ల్స్ని అటాక్ చేస్తున్నారేమో, వీ కెనాట్ ప్రెడిక్ట్. ఇప్పుడు మెన్ని కూడా ఇది చేయొచ్చు, ఏంటి డబ్బు కోసమో కార్ కోసమో ఎవరైనా అటాక్ చేయొచ్చు. అందరూ మెన్ స్ట్రాంగ్ ఇనఫ్ అట్లానే అది కాదండి. హౌ టు జస్ట్ డిఫెండ్ వెన్ యూఆర్ ఇన్ యునో లైక్. అయితే మేడం మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇందాక నుంచి డిఫెండ్ చేసుకోవటం ఎలాగో నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఈ మన కోల్కతా ఇష్యూ తీసుకుంటే 36 hours కంటిన్యూస్గా వర్క్ చేసి అమ్మాయి రెస్ట్లెస్గా పడుకుంది. సో ఆ సిచ్యువేషన్లో షీ కాంట్ డిఫెండ్. అండ్ దట్టు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక 2 years బేబీ, 3 years బేబీ, 4 years బేబీ వీళ్ళు డిఫెండ్ చేయలేరు. సో ఒకడు ఒక అటాక్ చేయాలన్నా వాడికి భయపడే పరిస్థితులు రావాలి. కరెక్ట్ చెప్పారు. లైక్ విశ్రాంతిలో ఉంది, ఇలా జరిగింది. సో అలాంటి టైంలో నేను చెప్పాను టు మినిమైజ్ ద ఆపర్చునిటీ ఆఫ్ క్రియేటింగ్ సమ్ క్రైమ్ సీన్. అసలు ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి? నిర్లక్ష్యం. తను తన కాలేజ్లో హాయిగా తన పని చేసి పడుకుందండి. ఓకేనా? ఎవరి మీద నమ్మకంతో? అక్కడ కాలేజ్ మీద నమ్మకంతో, అక్కడ ఉన్న సిబ్బంది మీద నమ్మకంతో, అక్కడ ఉన్న ప్రిన్సిపల్, వాళ్ళ కాలేజ్, అక్కడ ఉన్న సెక్యూరిటీ నమ్మకంతో. తనకి ఇలా అవుతుందని తెలిస్తే ఎవ్వరు కూడా అసలు తను 3 years నుంచి అక్కడ వర్క్ చేసినప్పుడు షీ విల్ ఫీల్ ద మోస్ట్ లైక్ హోమ్, లైక్ వెరీ యూస్ టు దాట్. ఓకేనా? తను ప్రెడిక్ట్ చేయలేదు. కానీ కంటిన్యూస్గా ఒకరు ప్రొటెక్షన్ అంటే వాచ్మెన్, వాచ్ గార్డ్ ఉండాలి. అది వాళ్ళ పని అండి. తను డాక్టర్, తను పని చేసింది, తాను రిలాక్స్ అయ్యింది. ఓకే, ఇన్అప్రోప్రియేట్ సెమినార్ రూమ్లో పడుకుంది. మేబీ తనకి రెస్టింగ్కి ఒక డాక్టర్స్ ప్లేస్, లాకర్ రూమ్, డ్రెస్ చేంజింగ్ రూమ్, రిలాక్సింగ్ రూమ్, డ్యూటీ షిఫ్ట్ అవర్స్ రూమ్ అలా ఉండుంటే తను ఎందుకు అక్కడ విశ్రాంతి ఎందుకు తీసుకుంటుంది? చెప్పలేము. అది ఫుల్ ఉంది అని అంటే అప్పుడు స్టాటిస్టిక్స్లో ప్రాబ్లం. కాలేజ్కి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎన్ని రూమ్స్ కావాలి అనేది వాళ్ళకి తెలియకపోతేనే కదా వచ్చేది. అంటే ద హెడ్ ఆఫ్ ద కాలేజ్ ని అడగాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ ఆ హెడ్ బాగాలేనప్పుడు ఆ హెడ్ని కూడా తీసేయమని అది స్టూడెంట్స్ అంతా ప్రొటెస్ట్ చేస్తే వెళ్ళిపోయాడండి. వెళ్ళి వేరే కాలేజ్లో జాయిన్ అయిపోయాడు. ఆ కాలేజ్ ఎవరైతే ఆయనకు జాబ్ ఇచ్చే వాళ్ళు మరీ గొప్ప. ఇంకా గవర్నమెంటేనండి, ఆయన రిజైన్ చేసింది గవర్నమెంట్లోనే, జాయిన్ అయింది గవర్నమెంట్లోనే. ఫస్ట్ ఇక్కడ లూప్ హోల్ గవర్నమెంట్ అండి, ఫస్ట్ లూప్ హోల్ గవర్నమెంట్ అండి. ఓకేనా? అండ్ అక్కడ రేపిస్ట్ ఇట్లా చేశారు. ఓకే, అప్పుడు ఏంటంటే ఆయన ఏదైతే డీటెయిలింగ్లో నేను రేప్ సీన్ కోసం మీకు డిస్కస్ చేస్తే ఐ డోంట్ నో హౌ మెనీ వుడ్ బి వెరీ కంఫర్టబుల్. ఓకే, ఫస్ట్ ఆ రేప్ సీన్ కోసం ఒక 1 minute చెప్తాను మీకు. ఏంటంటే తన పెల్విస్ గర్డిల్ అంటే ఏదైతే బేబీని అకామిడేట్ చేసే బోన్స్, హిప్ బోన్స్ దగ్గర అక్కడ ఫ్రాక్చర్ ఉండింది. అంటే ఎంతగానో ఫోర్స్ తను ఎదుర్కొందో. ఓకేనా? అది పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా చెప్పారు, షీ ట్రైడ్ అ లాట్ ఫర్ డిఫెన్సింగ్ అని. అంటే మన బాడీ మెకానిజం మనకి తెలుస్తుంది అలా. అండ్ థైరాయిడ్ గ్లాండ్ మీద ప్రెషర్, బాడీ అంతా మార్క్స్, లిప్స్ మీద బైట్స్, నోస్ మీద బైట్స్. సో ఎంత సైకాటిక్ బిహేవియర్ ఉన్న పర్సన్ చేశారు అనేది తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు పాయింట్కి వస్తే జరిగేవి ఎలాగో మనం ఆపలేకపోతున్నాము, జరిగినవి ఎలా ఇవాల్యుయేట్ చేస్తాం?
అప్పుడు దాదాపు ఒక 100 years అలా ఉండేది. ఆఫ్టర్ 75th ఇయర్ 2024లో ఏజ్ ఎంత? 50-60 లాస్ట్గా. ఓకే, అప్పుడు ఫిజికల్ అండ్ మెంటల్ ఎమోషనల్ సెక్షువల్ మెచ్యూరిటీ వేరుండింది. యావరేజ్గా మేబీ 15 to 20, మేబీ 75 years కింద. కానీ ఇప్పుడు ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్. ఓకే, వీ గేవ్ ద యాక్సెస్ టు ద వరల్డ్ టు నో ఎవ్రీథింగ్. వీఆర్ నాట్ ఏబుల్ టు. ఫస్ట్ ఇంటర్నెట్ మన కోసం వచ్చింది, కానీ ఇప్పుడు మనం ఇంటర్నెట్ కోసం బతుకుతున్నాం. ఓకేనా, కంట్రోల్ ఆపలేకపోతున్నాం. సో ఇప్పుడు ఒక 7th class మేల్ knows about what is sex, what is intercourse, what to use condoms. Okay, you skip the condom, what to do. Everybody knows కదా. అప్పుడున్న చట్టాలు ఇప్పుడున్న చట్టాలు సేమ్ ఉండొచ్చా? మీరు చెప్పండి. రోజులు మారాయి, మనుషులు మారారు, విద్యా విధానం మారింది, టెక్నాలజీ మారింది, టెక్నాలజీ యాక్సెస్ మారింది. అప్పుడు ఒక్కటే ఫోన్ 10 మంది 10 నిమిషాలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్, రెండు ఫోన్లు, ఒకటి పర్సనల్ ఒకటి ప్రైవేట్, అదే ప్రొఫెషనల్ ఒకటి ప్రైవేట్ కదండి. అప్పుడున్న జీవిత విధానం బట్టి, జీవన శైలి బట్టి రాజ్యాంగం రాశారు. తప్పు లేదండి. చేంజ్ అవుతున్న కాలానికి మనము చేంజ్ అవ్వాలి. సైన్స్లో ఒకటి ఉంటుందండి, సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్. అంటే మనము రోజు చేంజెస్ వస్తున్న కొద్దీ మన నేచర్ కూడా చేంజ్ అవుతుందంట. అక్లమటైజేషన్ అంటావు దాన్ని. మరి నేచరు, ఇంత సృష్టి, అనంతకోటి బ్రహ్మాండం కూడా మారుతూ వస్తున్నప్పుడు మనం ఎందుకండి సేమ్ ఓల్డ్ రూల్స్కి స్టిక్ అవ్వాలి చెప్పండి. ఇప్పుడు మనము ఫ్రీడమ్ ఒకరోజు వచ్చిందా? మెల్లిగా వచ్చింది. దానికి ఏమేం కావాలి, ఎలా ఒక చిన్న చేంజెస్ ఇప్పుడు ఫస్ట్ పోరాడాము, ఎవరు ఒప్పుకోలేదు. అలా ఎన్ని ఇయర్స్ మన పోరాటంలో విధానంలో చేంజెస్ తెచ్చాము అన్ని. సో చేంజ్ ఇస్ రిక్వైర్డ్. చేంజ్ ఓన్లీ మనుషుల్లో, లైక్ విమెన్లో, మెన్లో, అలా ఎప్పుడు అదే కాదు. ఒకసారి చట్టం నుంచి కూడా కొన్ని మినిమం చేంజెస్ తేవాలి. ఎందుకంటే 75 years కింద వేరే రూల్స్, వేరే మనుషులు, వేరే ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు నేను అప్లై చేస్తానంటే అవుతుందా అండి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మా బాబుకి చెప్పులు, షూ కొంటున్నాను అనుకోండి, 10 yearsకి పడతాయా అండి? పట్టవు. ఎందుకు? మారుతున్న విధానానికి మనం కూడా మారాలి. అప్పుడు ఏముంది, మా అంటే చంపేస్తాను, నేను రెడీగా ఉన్నా చచ్చిపోవడానికి. చచ్చిపోయే ముందు నేను ఈ క్రైమ్ చేద్దామని నేను చేస్తున్నా. ఇప్పుడు అదే చెప్పాడు కదా, ఆ కల్ప్రిట్ కూడా చంపితే చంపుకోండి. మనం టెంపర్ మూవీలో చూస్తే మేము అనుకున్న వెంటనే రేప్ చేయగలుగుతున్నాము, కానీ మాకు 24 hours వెంటనే అన్నం పెడతారు, జైల్లో కప్పుకోవడానికి పెడతారు, ఎవ్రీథింగ్ చేస్తారు. ఎందుకండి అంత? చంపేయండి, వెంటనే చంపేయండి. అది కూడా వాడు ఎంత క్రూయల్ గా రేప్ చేశాడో అలా క్రూయల్ గా వాడికి కూడా బాధ తెలియాలి కదా. మీరు జస్ట్ వెళ్ళేసి ఓ నలుగురి మధ్యలో ఇలా గుడ్డ కప్పేసి హ్యాంగ్ చేస్తే మా అంటే ఏంటి? అది కూడా హ్యాంగ్ కూడా దాదాపుగా మనం ఒక 1000 మంది రేప్ చేస్తే అందులో ఒకడికి కూడా హ్యాంగ్ అవ్వట్లేదు. 10 years తర్వాత ఆయన విధానం మారిందండి. కాదండి, కాదు. అసలు అప్పుడు 100 సంవత్సరాలు బతికే మనిషి ఇప్పుడు 30 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వస్తుంది. సో అన్ని మారినప్పుడు మనం దీంట్లో చట్టాల్లో కూడా కొంచెం మార్పు తెచ్చుకుంటే మరీ మంచిది, మనకే మంచిది. నేను మళ్ళీ చెప్తున్నా, మనకే మంచిది. అప్పుడు రోట్లో నూరేవాళ్ళం పచ్చళ్ళు. ఇప్పుడు ఇస్తారా? అమ్మమ్మలకు చెప్తే కూడా ఏంటే పిచ్చానికేనా, మిక్సీ వచ్చింది, లేవు ఉన్నా కూడా వాళ్ళే చెప్తారు, పిచ్చానే నీకు టేస్ట్ అది అంటే 10 minutes అయిపోతుంది పచ్చడి మిక్సీలో. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను మీకు, డే టు డే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. అన్నిట్లో మనం ఇంత ఫార్వర్డ్ ఉన్నప్పుడు మన రూల్స్ కూడా మారాలి. ఇప్పుడు అరేబియన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది, ఒక్కసారి ఆ స్థిమితం అనేది, ఆ కంట్రోల్ కోల్పోయి రేప్ చేసిన వాళ్ళు తర్వాత రిగ్రెట్ అయినా కూడా వాడికి మాత్రం పనిష్మెంట్ తప్పదండి. వాళ్ళు జెనైటస్ కట్ చేయడము, లేకపోతే పబ్లిక్లో వాడు ఎలా అయితే అబ్యూస్ చేశాడో అలా చేయడము, డెత్ హ్యాంగింగ్. సో దిస్ హ్యాస్ టు కమ్ ఇన్ ఇండియా, బికాస్ ఇండియా, ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తుంది. ఇప్పటి వరకు ఏ దేశాల్లో అయినా, లైక్ ఇప్పుడు అమెరికన్, జాపనీస్కి, చైనీస్ అంటే పడదు, అలా ఏ పాకిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి తప్ప మనమంటే పడని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన జీవిత విధానం, మన సంస్కృతి, సాంప్రదాయం. సో ఇప్పుడు పాతకాలంలో కూడా
ఏ రోజు రాజులు వాళ్ళ వైఫ్స్కి మీరు ఇంట్లోనే ఉండండి, పరదేసుకొని ఉండండి, బయటికి రాకండి చెప్పలా. వాళ్ళు కూడా వాళ్ళకి ఫుల్ పవర్ ఇచ్చారు, నేర్పించారు. ఈవెన్ దే యూస్ టు డూ లైక్ కత్తి సాము అవన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా వెపన్స్ పెట్టేవారు. ఎందుకంటే వాళ్ళు రాజులు అన్నప్పుడు వెళ్తారు, దేశయాటనకి వెళ్తారు. అలాగాని బయటికి వెళ్ళకండి, ఈ బట్టలు వేసుకోకండి, ఇవి చేయకండి. సో అక్కడ ఆ చేంజెస్ రావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అప్పట్లో త్రేతాయుగంలోనే లక్ష్మణుడు గీసిన గీత సీతకి దాటవలసి వచ్చింది. ఆ తెలియని పర్సన్ అయిపోయినాడు, బిచ్చగాళ్ళలాగా వచ్చినాడు. ఆమె గుణం ఏంటి? షీఈస్ వెరీ సాఫ్ట్, లైక్ వెళ్ళొద్దన్నా కూడా అయ్యో ఆకలితో ఉన్నాడని అలా వెళ్ళింది. అది ఎప్పుడైనా క్రైమ్ చేసేవాడికి కూడా ఎట్లా అయితే మనిషిని లైక్ ఏమంటారు దాన్ని కన్ఫ్యూజ్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీ కూడా ఏంటి ఆడవాళ్ళు ఇంతే అనడానికి లేదండి. స్త్రీకి కూడా ఎమోషనల్, మెంటల్, ఫిజికల్ కెపాసిటీ చాలా ఉంటుంది. ఓకేనా? స్త్రీ అంటే అబల అనడానికి లేదు. స్త్రీ కూడా ఫైట్ చేయగలుగుతుంది. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి శత్రువు వస్తున్నాడో తెలియదు. ఇప్పుడు బస్సులో ట్రావెల్ చేస్తుంటే కండక్టర్ని చూడాలా, డ్రైవర్ని చూడాలా, ప్యాసింజర్ని చూడాలా? కాదు కదా. ఎక్కడి నుంచి మనకు శత్రువు మనని అటాక్ చేస్తున్నాడో తెలియనప్పుడు డెఫినెట్లీ ఎవరు మనం చేయలేం. సో ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎంత, కానీ అప్పుడు మనం క్రైమ్ సీన్ అవాయిడ్ చేయలేము. అర్జునుడే పద్మవ్యూహంలోకి వెళ్ళాడు కానీ బయటికి రావడం తెలియదు. ఎందుకంటే తెలియదు ఆయనకు, నిజంగానే తెలియదు. తెలియనప్పుడు హీ విల్ బి లాస్ట్. అట్లానే పెద్ద వారియర్స్కే తప్పలేదు. ఓకేనా? ఇది కలియుగం, త్రేతాయుగంకే తప్పలేదు బాధలు, ఇంకా కలియుగం అండి చెప్పండి. అది ఇట్ ఈస్ డిస్క్రిప్ట్ ఇన్ అవర్ హిందూ లిటరేచర్. ఇలాంటి ఒక యుగం వస్తుంది ఇది అన్నప్పుడు రాజ్యాంగం రాసే వాళ్ళకు కూడా తెలుసు రానున్న టైంలో ఇలాంటి చేంజెస్ వస్తాయని. దాంట్లో కూడా అంబేద్కర్ గారు రాశారండి. చాలా మంది ఇప్పుడు అది ఒప్పుకోరు, రివోల్ట్ చేస్తారు. ఏమని? లేదు ఆయన మంచి వ్యక్తి, మా కోసం ఆలోచించి ఇంత మంచిగా రాస్తే ఏంటి మీరు మారుస్తా అంటున్నారు అని అంటారు. కానీ ఆయన అందులో మెన్షన్ చేశాడు ఏంటి, నేను ఇప్పుడున్న పరిస్థితులకు, ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టుగా నేను రాస్తున్నాను. దీన్ని రానున్న 20 years or 30 years తర్వాత మీరు మార్చాలి. ఎందుకంటే నా నాలెడ్జ్తో చెప్తాను, మార్పు సహజం వస్తుంది దానికి. కానీ బుక్స్లో ఉంది, అన్నింటా ఉంది, కానీ మనం చేయట్లేదు. సో ఇప్పుడు నీడ్ ఆఫ్ అన్ అవర్ ఏంటంటే ఫస్ట్ మినిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ క్రైమ్ సీన్స్ హ్యాపెనింగ్. ఫస్ట్ రాకుండా మనము నిరోధించడానికి ఏం చేయాలనేది చేయాలి. కానీ అయిపోయిన వాళ్ళ కోసం ఏంటి వాళ్ళు మ్యాక్సిమం ఏం చేస్తారు? ఏమి చేయరు, హ్యాపీగా తినొచ్చు, తొంగవచ్చు, జైల్లో 10-20 years తర్వాత చావచ్చు. అది కాదండి, దే హ్యాస్ టు బి హ్యాంగ్డ్. మీతో అవ్వదా చెప్పండి? వదిలేసేయండి, జనాలకు వదిలేసేయండి, ఇంకేం చేయాలో అది చేస్తారు, అంతే కదా. నిన్న మహారాష్ట్రలో కూడా స్వీపర్ ఒకడు చిన్న పాపపై అటాక్ చేయబోతుంటే దాదాపు 1000 మంది అక్కడికి వచ్చేసి మాకు ఇచ్చేయండి వాడిని, మాకు వదిలేసేయండి, మీతో శిక్ష మీరు వేయలేరని చెప్పి అక్కడ జనాలు కూడా ప్రొటెస్ట్ చేసిన సంఘటన కనబడుతుంది. జనరల్గా ఇప్పుడు చిన్న చిన్న చేంజెస్ అని కాదు, పెద్ద చేంజెస్ ఇవ్వాలి సిస్టంలో. ఏంటి అంటే ఇప్పుడు యాజ్ అ మెడికల్ స్టూడెంట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. జనరల్గా మెడికల్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఏమంటారు, హెడ్ టు టో అన్ని టెస్టులు చేయిస్తారు, పేరెంట్స్తోని కన్సర్న్లు అన్నీ తీసుకుంటారు. నేనేమంటున్నాను, మనం మొత్తం మన పిల్లల్ని ఆల్మోస్ట్ సిస్టమ్కి, కాలేజ్కి అప్పగిచ్చేస్తున్నాం. ఓకేనా? కానీ ఇప్పుడు అదే కోల్కతా డాక్టర్ విషయంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి 4 hours బయట నిల్చోవాల్సి వచ్చింది. ఎందుకంటే రూల్స్, కాలేజ్ రూల్స్ అని చెప్పేసి. అట్లా ఒక చిన్న చేంజ్ అండి. మనము ఒక పెద్ద బుక్లెట్ సైన్ చేసి ఇచ్చేస్తున్నాం కాలేజ్కి, పిల్లల్ని ఇచ్చేస్తున్నాం, ఫీజు ఇచ్చేస్తున్నాం, ఎవ్రీథింగ్ ఇచ్చేస్తున్నాం. అండ్ వాళ్ళు ఎలా చెప్తే అలా ఈ టైంలోనే పేరెంట్స్ మీటింగ్ అవుతుంది, ఈ టైంలో పేరెంట్స్ని కలవచ్చు, ఎవ్రీథింగ్ ఫాలో అవుతున్నాం. నేనేమంటున్నాను, పేరెంట్స్కి కూడా కొంచెం కంట్రోల్ ఉండాలా. సో ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చదువుకునే టైంలో, కాలేజ్లో కానీ హాస్టల్లో ఉన్నప్పుడు మాది బాధ్యత. అలాంటి టైమ్స్లో ఆ పిల్లలకి ఎలాంటి హాని కలిగినా కూడా మాది బాధ్యత అని చెప్పి ఒక్క సంతకం పేరెంట్కి ఇస్తున్నారండి. ఎవరైనా ఇచ్చారా? అందుకనే కదండి ఆ కన్న కూతుర్ని బాధలో ఉందని తెలిసి కూడా లోపలికి వెళ్ళలేకపోయింది కదా తల్లి. 4 గంటలు బయట నిల్చుంది తల్లి. ఎందుకు? బికాజ్ వాళ్ళకి అథరైజేషన్ లేదు, వాళ్ళే అప్పగిచ్చేసారు పిల్లల్ని.
నేనైనా ఇప్పుడు రేపు నా పిల్లలు డాక్టర్ చదివినా కూడా ఇప్పుడు ఇవాళ కూడా ప్రొటెస్ట్ చేయడానికి రేపు ఈ ప్రొటెస్ట్ వల్ల నాకు ఏమొస్తుందని కాదండి. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, సహజంగా నా పిల్లలు నన్ను చూసి డాక్టర్ అవుదాం అనుకుంటారు. అప్పుడు నా కూతురికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇవాళ నేను పోరాడాలి అని అనుకున్నాను మాత్రమే నేను ఈ స్టెప్ తీసుకున్నాను సాయి గారు. అది నేనేమన్నాను, అట్లా కొంచెం పేరెంట్స్కి కూడా ఇన్స్టిట్యూషన్ ఒక ఏమంటారు కాన్ఫిడెన్షియల్ పత్రం ఇచ్చారనుకోండి, వెరీ నైస్. ఇవాళ మనము కోర్టు కోసమో పోలీస్ కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అస్సలా లేదు. మీరు నాకు నేను బాధ్యత అని చెప్పారు, ఏంటిది అని అడిగే హక్కు పేరెంట్స్కి కూడా ఉంటుంది. మీరేమంటారు? మీరు చెప్పినట్టు పేరెంట్స్కి ఇలా ఉన్నట్టు ఆఫీసుల్లో కూడా మనం, ఎందుకంటే మీరు అని చెప్తున్నట్టు ఆఫీసుల్లో ఒక ఆఫీస్ జాయిన్ అయితే 6 months ముందు మానేయకూడదు, లేకపోతే 1 month నోటీస్ ఇచ్చి మానేయాలి, ఇట్లాంటి చాలా రూల్స్ పెడుతున్నప్పుడు, ఇట్లాంటి చాలా ఇష్యూస్ చాలా రూల్స్ పెడుతున్నప్పుడు వాళ్ళు కూడా మనకి లైక్ అంటే పర్టికులర్ గా ఉమెన్స్ కి మా సెక్యూరిటీ మీది, మేము మిమ్మల్ని సెక్యూర్ చేస్తాము, కౌన్సిలర్స్ పెడతాం, ఒక మేల్ పర్సన్ ఆర్ మేల్ ప్రిన్సిపల్ కి నేను ఇలా చెప్పలేను, కొంచెం షైగా ఫీల్ అవుతుంది, ఒక కౌన్సిలర్ పెట్టచ్చు. ప్రతి కంపెనీలో కూడా ఒక కౌన్సిలర్ పెట్టాలి. తర్వాత ఒక షీ టీమ్, ఇప్పుడు బయట ఎలా అయితే షీ టీమ్స్ ఉన్నాయో ప్రతి కంపెనీలో ప్రతి ఆఫీసుల్లో, ఎదర్ ఇట్ ఈస్ హాస్పిటల్ అవనివ్వండి లేకపోతే కంపెనీ అవనివ్వండి, ఏదైనా స్కూల్ కాలేజ్ ప్రతి చోట ఒక షీ టీమ్ ఉండేస్తే అక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళకి కొంచెం ఏదైనా ఒక ప్రొఫెసర్ వల్ల లేకపోతే ఒక ఆఫీస్ లో హెచ్ఓడి వల్ల ఎవరి వల్ల ఒక జరుగుతుంది, వాళ్ళు ఎవరికి చెప్పాలి, వెళ్ళి ఎవరికి వదిలేసేయండి. ఈ హెచ్ఓడి ఏ సబ్జెక్ట్ కి హెచ్ఓడి ఆ హెచ్ఓడి ఓకే. అయితే నేను ఇప్పుడు ఏంటి, ఒకవేళ నేను కనుక బాటనీ లెక్చర్ ఇలా అని చెప్తే నేను బాటనీలో ఫెయిల్. సేమ్ ఇప్పుడు అది ఆఫీస్ లో కూడా చూసుకుంటే టీమ్ లీడ్ ఉంటాడు, బాటనీలో ఫెయిల్. ఏంటి ఇప్పుడు నువ్వు డాక్టర్ ఎలా అవుతావు? ఇప్పుడు ఆఫీస్ లో కూడా టీమ్ లీడ్ ఉంటాడు, టీమ్ లీడ్ హెరాస్ చేస్తుంటే ప్రమోషన్ చేయండి. సో ప్రతి కంపెనీలో ప్రతి హాస్పిటల్ లో కూడా కౌన్సిలర్ లేకపోతే ఒక షీ టీమ్ ఉండాలి. ఇప్పుడు ఒక బృందం ఉంది అనుకోండి, ఒక ఆఫీస్ ఉంది, వాళ్ళు ఎవరినైతే అత్యధికంగా ట్రస్ట్ చేస్తారో వాళ్ళని ఒక కౌన్సిలర్ లాగా పెట్టేసి ఎనీబడి కెన్ టు రీచ్ దెమ్. ఇప్పుడు ఏదో కొందరు దాంట్లో కూడా కొందరు వాళ్ళ కోసం వాళ్ళ లాభం కోసం చేసేవాళ్ళు, దాన్ని మీరు కూడా స్క్రూటినైజ్ చేసి ఏదైతే నిజంగా నిజమో దాన్ని మనము అక్కడే హరించగలుగుతాం. ఎలాగైతే మనము కాలేజెస్ లో ఆఫీస్ లో రూల్స్ చూస్తున్నామో మైక్రో మేనేజ్మెంట్, అట్లానే గవర్నమెంట్ లో కూడా రూల్స్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఓట్స్ కి ముందు ఇప్పుడు 3 తలాక్ తెచ్చారు ప్రైమ్ మినిస్టర్ గారు, ఓకేనా. చాలా మంది ముస్లిం విమెన్స్ ఈ రోజు దే ఆర్ ఫీలింగ్ వెరీ లిబరల్. అట్లానే ఒక్క డేలో మనకి కరెన్సీ బ్యాన్ చేశారు, నైట్ కి నైట్. వారంలో కొత్త నోట్లు ఏంటి అసలు, ఏమైనా కొందామన్నా లేదు, పెళ్లి ఉన్న వాళ్ళే ఇబ్బంది, హాస్పిటల్లో ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది, షాపింగ్కి వెళ్ళాలంటే ఇబ్బంది. తర్వాత ఏంటి, మళ్ళా వెంటనే యూపీఐ, మళ్ళీ వెంటనే లింక్ యువర్ ఆధార్. ఇవన్నీ చాలా పెద్ద ఇష్యూస్ అండి. అంటే 1000 కోట్ల జనాభా ఉన్న దానికి ఇవన్నీ చెయ్యాలని అంటే చాలా కష్టం. అవన్నీ చిటికెలో ఇలా ఒక్క రోజులో జరిగాయి. ఇదేంటండి జస్ట్ చిన్న విషయం. దాని ముందు ఒక పిఎం, ఒక ప్రెసిడెంట్, ఒక 30 మంది సీఎంలు కూర్చొని తాఫీగా ఛాయ్ తాగుతూ చేసే పని. చిన్న చేంజెస్. రేపిస్టా నిర్ధారణ అయిందా, హ్యాంగ్ చేయండి. నాట్ కాన్ఫిడెంటా, సిబిఐకి ఇవ్వండి, లేదా మీరు సైకాలజిస్ట్ని పిలవండి, లై డిటెక్టర్ పెట్టి ఏమన్నా చేయండి. కానీ 100 మంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడద్దని అంటారు కదా. సేమ్ లైక్ దాట్ ఇప్పుడు మీరు మైక్రో మేనేజ్మెంట్ చేసి రూల్స్ తేవడం వలన కఠినమైన, నార్మల్గా ఇలా హ్యాంగ్ చేసి ఆ 10 years తర్వాత వాళ్ళ బిహేవియర్ మారుతుంది, మళ్ళీ సొసైటీలోకి పంపిస్తాం కాదు. కొంచెము మీరు సైకలాజికల్ స్టేటస్ బట్టి ఏ స్టేజ్ ఆఫ్ సైకాటిక్ లెవెల్లో ఉన్నారో తెలుస్తుంది. వాళ్ళు ఇంకా బతికి ఉపయోగం లేదండి. ఓన్లీ దేశానికి భారమే. చంపేయండి పర్లేదు, ఎందుకంటే వాళ్ళు బతికి ఉపయోగం లేదు. వాళ్ళు వెళ్ళి ఇంకా వేరే వాళ్ళని మారుస్తారు, అవసరం లేదు. వీళ్ళందరూ టెర్రరిస్టుల కన్నా ఘోరం అండి, టెర్రరిస్టుల కన్నా ఘోరం. సో దట్స్ వాట్. ఈ చేంజ్ వస్తే మాత్రం బాగుంటుంది. ఒక్క రోజులో కరెన్సీ మార్చిన దేశం మనదే. సో
ఒక్క రోజులో ఈ చట్టం మేబీ 1 వీక్, ఒక్క వారంలో కూడా కొత్త చట్టం దేశం కూడా మనదే అవ్వాలి. ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యేసి 10 years అవుతుంది. సో తెలంగాణ ఎలా వచ్చింది ఉద్యమం అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎన్నో సమ్మెలు జరిగాయి, ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు కానీ చనిపోయిన వారి ఆత్మ కూడా శాంతి ఇచ్చింది అనుకుంటా, ఎందుకంటే ఇవాళ మనం మన తెలంగాణ సాధించుకున్నాం కదా. సేమ్ అట్లానే అది కోల్కతాలో రేప్స్ కేసు జరిగింది కదా, కోల్కతాలోనే చేంజ్ రావాలి అని వెయిట్ చేస్తే అవ్వదండి. మన తెలంగాణ ఉద్యమాలకి అడ్డా పెట్టిందే పేరు. సో మనము ఇక్కడ నుంచే, ఇక్కడున్న డాక్టర్స్ అందరూ విరమించకుండా ఎమర్జెన్సీ కేసెస్ అండ్ టిపికల్ కేసెస్ విచ్ వీ కెనాట్ అవాయిడ్, అది తప్ప వేరేవన్నీ ఎలక్టోరియల్ కేసెస్ లైక్ వాంటెడ్లీ లైక్ ఏమైనా ఇష్యూస్ అవి మనము చెయ్యము, మేము ధర్నాలో ఉన్నాము. ఎందుకు చాలా మందికి తెలియదండి, కోట్ల పాపులేషన్ ఉన్నారు. ఎందుకు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఓకే ఎందుకు నిరసిస్తున్నారా అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళి 100 మందికి చెప్తారు, వాళ్ళు ట్వీట్ చేస్తారు, ఫేస్బుక్లో పెడతారు, వాట్సాప్లో పెడతారు. అట్లా అందరికి జాగృతం జరుగుతుంది. సో నేనేమంటున్నాను, తెలంగాణ ఎలాగో కొత్త కాదు, పోరాటాలకి అడ్డా. ఇక్కడ నుంచి మనం ఇవాళ స్టేట్ టు సెంట్రల్ వరకు తీసుకెళ్లొచ్చు. అప్పుడు అది ఒక స్టేట్ ఇష్యూ కాదు, సెంట్రల్ ఇష్యూ. అప్పుడు సెంట్రల్ ఎమర్జెన్సీ రావాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే ఆ మమతా బెనర్జీ గారిని తొలగించండి, పక్కకి వెళ్ళండి, దీదీ జరా బయటో అని చెప్పాలి ఇంకా అంతే. ఎందుకంటే తన స్టేట్లోనే తనే సీఎం, తన స్టేట్లో జరిగిన క్రైమ్ సీన్కి తను ర్యాలీ చేస్తుంది. ఎవరి కోసం చేస్తుంది? షీ హ్యాస్ పొలిటికల్ అజెండా. మేబీ ఇంకా ఈజీగా చెప్పచ్చు, తను తప్పుకుంటే ఆ స్టేట్లో ఎవరైనా యువనేతకి ఛాన్స్ రావచ్చండి. బెటర్ అట్లీస్ట్ తను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ని బ్లేమ్ చేద్దామా, ప్యారలల్గా ఇంకేమైనా చేద్దామా, తన పొలిటికల్ తన ప్లస్ పాయింట్స్ చూసుకుందామా అని చూసుకుంటుంది, కానీ నిజంగా న్యాయం రావాలని చేయట్లేదు. సో మేబీ వాళ్ళు యాక్సెస్ చేయలేకపోతున్నారు. కానీ మనం ఇది ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇవాళ తెలంగాణలోనే ఈ ఉద్యమం పుట్టింది అనుకొని, ఎందుకంటే మీకు ఈ సుప్రీంకోర్టు ఎవరైతే ఎన్నుకున్నారో ఒక 6 to 7 డాక్టర్స్ ఫ్రమ్ ఎయిమ్స్ ఉన్నారు, ఏఐజీ హాస్పిటల్ ఉన్నారు, నాగేశ్వరరావు గారు. హీస్ అ వెరీ గుడ్ డాక్టర్, హీస్ అ గ్రేట్ డాక్టర్. సో అది విన్న వెంటనే నాకు అనిపించింది, ఇన్ని రాష్ట్రాలలో ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు అండ్ ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఆ వే ఆఫ్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మీరు ఇందాక చెప్తూ టెక్నాలజీ మారింది అని చెప్తున్నారు. ఒకప్పుడు నిజంగా అంటే ఈ టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఒకప్పుడు చూసుకుంటే ఫోన్ అవైలబిలిటీ, ఫోన్ వీడియోస్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు 5th class 6th class వాళ్ళకే ఫోన్ చూడటం అనేది ఈజీ అయిపోతుంది. దట్టు చిన్నపిల్లలు ఇప్పుడు ఏదైనా కార్టూన్స్ చూస్తూనో లేకపోతే ఏదైనా గేమ్స్ ఆడుకుంటూనే వాళ్ళకి ఫ్లాష్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. సో మనం అంటే ఈ ఫోన్ గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ ఇట్ కమ్స్ ప్యారలల్. ఇంటర్నెట్ ఉన్న ప్రతి వారికి ఇప్పుడు పాన్ యాక్సెస్ ఉంది. వినడానికి చాలా చండాలంగా అనిపిస్తుంది, కానీ రియాలిటీ ఏంటంటే అందరికీ పాన్ యాక్సెస్ ఉంది. ఇంకొకటి, ఒక పర్సన్ ఒక వైఫై వాడినప్పుడు ఇప్పుడు ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు, తాతయ్య ఉంటారు, ఫాదర్ ఉంటారు, బ్రదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు. సో ఆ వైఫై ఏ ఫోన్స్కి అయితే కనెక్టెడో వాళ్ళు ఏం చూస్తున్నారో అది పిల్లలు టీవీలో రైమ్స్ చూస్తున్నారు, రీల్స్ చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కూడా పాప్ అయ్యేది 100% ఛాన్స్ ఉందండి. సో మనం మన చేతిలో యాక్సెస్ అయితే కొంచెం లేదనే చెప్పుకోవాలి, కానీ దీన్ని ఏం చేయొచ్చు? సో పాన్ అనేది ఇప్పుడు కూడా దిస్ అఫెండెడ్ వీడియో అయితే రిపోర్ట్ చేయండి. ఒక 4 years అబ్బాయికి అఫెండెడ్ వీడియో ఏం తెలుస్తుంది అండి? రిపోర్ట్ అంటే ఏం తెలుస్తుంది? పైనకి కిందికి చేయడమే తెలుస్తుంది. సో కానీ ఇది కూడా మళ్ళీ గవర్నమెంట్ చేతిలోనే, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే. ఒకప్పుడు ఇండియాలో పవన్ బ్యాన్ అని చెప్పారు, కానీ బ్యాన్ అనే పరిస్థితి మనకి ఎక్కడ కనపడతలేదు, జస్ట్ నోటి వాక్యాలు అంతే. ఇంకా కొంతమంది ఇలా డిఫెండ్ చేశారంటే, ఇప్పుడు పవన్ చూడాలనిపిస్తుంది, ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు క్రైమ్స్ చేయకుండా ఆ వీడియోస్ చూసి అలా చల్లబడిపోతున్నారు అని చెప్పారు. అది ఏమి వే ఆఫ్ థింకింగ్ ఐ డోంట్ నో, అలా చెప్పారు. దీనివల్ల క్రైమ్ సీన్స్ తగ్గినాయి అని కూడా చెప్పుకొని వచ్చి దాన్ని ప్రోత్సహించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకా లేదండి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడైతే కల్ప్రేట్ ఉన్నాడో ఆయన ఫోన్ దొరికింది, ఇయర్ ఫోన్స్ తో పాటు దాంట్లో చాలా డిస్టర్బింగ్ పాన్ కంటెంట్ ఉందని పోలీసులు చెప్పారు. దీంతో పాటు ఇందాకే ఒక న్యూస్ వచ్చింది, ఇప్పుడు దొరికిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఆ రోజు
రోజు నైట్ యాక్చువల్గా రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడంట. ఫస్ట్ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి చాలాసేపు తిరిగి అక్కడ మరి అమ్మాయిలు ఎవరు అవైలబుల్ లేక అతను మరి ఎందుకు హాస్పిటల్కి వచ్చాడు, అక్కడ ఈ అమ్మాయిని చూశాడని చెప్పి కూడా ఒక వార్త ఉంది. సో ఇప్పుడు మన ఇండియాలో ఇందాక మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఫోన్ బ్యాన్ చేస్తామని చెప్తారు కానీ చేయరు. యాక్చువల్గా అఫీషియల్ గా మాట్లాడుకుంటే ఇండియాలో ప్రాస్టిట్యూషన్ అనేది బ్యాన్. కానీ ప్రాస్టిట్యూషన్ ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్లో కుకట్పల్లి ఏరియాలో సాయంత్రం 6 తర్వాత ఓపెన్ గా పబ్లిక్ గా అక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని చిన్న పిల్లలకు కూడా తెలుసు. కానీ దానిపైన ఎటువంటి యాక్షన్ లేదు. ఇలా పోలీసులు గాని అధికారులు గాని వ్యవస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరించినంత కాలం, ఏమీ పట్టించుకోకుండా పైపైన ఉన్నంత కాలం, ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని ర్యాలీలు చేసినా ఇక్కడ వాళ్ళ పాయింట్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, మీరు ఇలా వెళ్ళి ఇలా అన్న, మీరు ఇలా అన్నదానికి వాళ్ళ దగ్గర కౌంటర్ రెడీగా ఉంటుందండి. ఏమంటారు, ఇప్పుడు మీరు వాళ్ళ సెక్షువల్ అర్గ్ సాటిస్ఫై చేసుకోవడానికి ఎవరి మీద అంటే వాళ్ళ మీద అటాకులు తగ్గించమని మీరు చెప్తారు. మరి ఇట్లా ఎవరైతే వాలంటీర్ గా సెక్షువల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అవైలబిలిటీ లేకపోతే నేరాల చరిత్ర ఎక్కువైపోతుంది అని కూడా చెప్పారు చాలా మంది పోలీస్ ఆఫీసర్ చెప్పారు. ముంబైలో ఇది ఒక ఏరియా ఉంటుంది, రెడ్ లైట్ ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఇంతగానము రేప్స్ లేవు అని కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారండి. అదేం కొత్త కాదు. ఇప్పుడు ఇలాంటి దానికి మనం ఏం చేయగలుగుతాం? ఇదంతా కాదండి. ఫస్ట్ పాన్ వీడియోస్, ఆ సర్వర్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్ ఆ పాన్ ఏదైతే విచ్ ఎవర్ ద ఛానల్ ఈస్ దేర్ మెయిన్ ఛానల్, that should be limited. First it is scrutinized. చెప్పడానికి చండాలంగా ఉంది కానీ వేరే వాళ్ళు చూసే ముందు ఫస్ట్ ఎక్కడి నుంచి అయితే అది వస్తుంది, ఫస్ట్ సంబడి షుడ్ సీ దాట్, ఇవాల్యుయేట్. ఇది మన దేశపు భావి భారత పౌరులు ఇది చూడాలా చూడకూడదా, ఇది ఏ లోతులో ఉంది? చాలా మంది యూత్ కానీ మీ అందరికి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఫోన్ చూస్తున్నారంటే మీరు ఉమెన్ ట్రాఫికింగ్ ఎంకరేజ్ చేస్తున్నట్టే. మీరు ఫోన్ వీడియో చూస్తున్నారు అంటే ఒక మహిళని బంధించి కానీ లేకపోతే నిర్బంధించి కానీ వాళ్ళ ఫోన్ చేయడానికి మీరు వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నట్టే. ఎందుకంటే మీరు చూసే వ్యూస్ వల్ల మీరు దానికి ఇద్దరికి షేర్ చేయడం వల్ల దానికి వ్యూస్ పెరుగుతాయి, వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇన్కమ్ పెరిగే కొద్దికి ఇన్కమ్ పెరిగే కొద్దికి వాళ్ళు ఇంకొన్ని చేస్తారు. వాళ్ళు చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఒక అమ్మాయిని బలవంతంగా కిడ్నాప్ చేయాలి, లేకపోతే అమ్మాయికి డబ్బులు ఆశ చూపించాలి, లేకపోతే ఉమెన్ ట్రాఫికింగ్ జరగాలి. సో గుర్తుపెట్టుకోండి, ప్రతి అబ్బాయి గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్ చూస్తున్నారంటే ఖచ్చితంగా ఒక మహిళ జీవితం నాశనం అవటానికో, ఒక ఉమెన్ ట్రాఫికింగ్ కో, ఒక ఉమెన్ కిడ్నాప్ కో మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే. ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే. సో మనం ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే ఇది ఒక తరగని సబ్జెక్ట్. కానీ దీంట్లో గవర్నమెంట్ కెన్ డూ ఎవ్రీథింగ్. హెడ్ ఆఫ్ ద ప్రతిదీ కూడా గవర్నమెంట్ చేయగలిగింది. కానీ సాయి గారు చెయ్యగలిగింది చేస్తున్నారా అనేది పాయింట్. ఇన్ని రోజులు డాక్టర్స్ మాకు సేఫ్టీ లేదండి, అదండి ఇదండి, ఈ వసతి లేదండి, ఆ వసతి లేదండి అంటే వింటానే ఉన్నారు, పెడతానే ఉన్నారు. కానీ ఇప్పుడు మేము ప్రొటెస్ట్ 24 hours మేము ట్రీట్మెంట్స్ చెయ్యము అన్నంత వరకు మీ దృష్టి మా మీదకి మళ్ళిందా? మళ్ళలేదు. అంతే. అట్లా మనం కూడా గవర్నమెంట్ కొన్ని మస్ట్ చేస్తుంది. లింక్ యువర్ పాన్, లింక్ యువర్ ఆధార్, ఎవ్రీథింగ్. ఎందుకు? మైక్రో మేనేజ్మెంట్. వీడు ఎంత సంపాదిస్తున్నాడు, వీడి దగ్గర నుంచి నాకు ఎంత ట్యాక్స్ రావాలి, వీడు ఇది చేయాలి, వీడు ఇల్లు కడితే అంతగానం రిజిస్ట్రేషన్ కి ఇవ్వాలి, లోన్ తీసుకుంటే అందులో 50,000 ఇవ్వాలి, మొత్తం అసలు ఇల్లు కట్టకుండానే అయిపోయింది. సో మీరు ఆ టాపిక్ దాంట్లోనే దాంట్లోనే అన్ని రూల్స్ తేగలిగితే ఏంటండి, ఎలా అయితే గవర్నమెంట్ మన మీద ఖచ్చితంగా చేయాల్సిన ఒత్తిడి తీసుకొస్తున్నారు, చర్యలు పక్కా తీసుకొస్తున్నారు, అలాగే మనం కూడా ఈ ఉమెన్స్ పై, మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పి మనమే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్తున్నారు. ఒత్తిడి తీసుకురావాలి. 24 hours కాస్త 48 hours అయితేనే సగం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎమర్జెన్సీ సర్వీసెస్ అని, 24 hours అయితే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ మేనేజ్ అవుతాయండి. అదే 48 hours, అదే 72 hours. సో కానీ మా వృత్తి ధర్మం మాకు ఒప్పుకోదండి. ఎథిక్స్, వి ఓవ్ అన్ ఓత్. ఏంటి ఇంత చదువుకుంటున్నాము, ఫస్ట్ నాకు డబ్బు కాదు, పేషెంట్ ఇంపార్టెంట్, ఫస్ట్ వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ అని. అది ఒక్కటి అడ్డు లేకపోయి ఉండుంటే ఇవాళ మేము దేనికంటే దానికి పాల్పడడానికి ఉంటుండే. కానీ ఇప్పుడు పాసిబిలిటీ లేదు మనకి. సో ఇప్పుడు మేము ఎలా అయిపోయాము? చెప్తే బాధ, చెప్పకపోతే బాధ, ప్రొటెస్ట్ చేస్తే బాధ, చేయకపోతే బాధ. సో ఇప్పుడు మా బాధ అడ్రస్ చేయవలసింది ఎవరు? మీరు చెప్పండి, ఎవరు మా బాధ అడ్రస్ చేయవలసింది ఎవరు? చీఫ్ మినిస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, సీఎం గారు.
వీళ్ళందరూ ఆలోచిస్తే జరిగేది. ఇవాళ సాయి ఇంకా మాన్సా మాట్లాడుతున్నారు, ఓ 10,000 మంది చూడొచ్చు. కానీ గవర్నమెంట్ ఆలోచించి గనక కొన్ని మంచి చట్ట చర్యలు తెచ్చారనుకోండి, గప్చుప్గా అందరు పాటించవలసిందే. ఎగ్జాక్ట్లీ. ఆధార్ అంటే తెలుసా? చదువుకోని వాళ్ళకి ఆధార్ తెలియదు. ఇప్పుడు జరుగుతున్న ప్రతిది కూడా, ప్రతి సంఘటన ఏదన్నా జరిగిందంటే, రేప్ జరిగినా, లేకపోతే ఒక అమ్మాయిపై దాడి జరిగినా, లైంగిక దాడి జరిగినా, ఏం జరిగినా ఖచ్చితంగా మా ఛానల్ తరఫున చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ప్రతి దానికి కారణం గవర్నమెంటే, ప్రతి దాడికి కారణం గవర్నమెంటే. మీరు చట్టాలు గట్టిగా చేస్తే గవర్నమెంట్ కెన్ బ్రేక్ ఇట్, గవర్నమెంట్ కెన్ మేక్ ఇట్. మీరు చట్టాలని అంటే ప్రివెంట్ చేయలేము, దీన్ని ప్రివెంట్ చేయలేం. కానీ ప్రతి మనిషి కూడా, అరే నేను ఒక అమ్మాయిని తప్పుగా టచ్ చేయడం పక్కన పెట్టండి, రేప్ చేయడం పక్కన పెట్టండి, ఒక అమ్మాయిని తప్పుగా చూడాలంటేనే భయపడే స్థాయిలో చట్టాలు వస్తే తప్ప ఇదైతే, ఈ వ్యవస్థ అయితే మారదు. మనం ఇప్పుడు ఈ రేప్ ఇష్యూ గురించి దాదాపుగా స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ఏళ్ళ గవర్నమెంట్ ఈ టైంలో కూడా రియాక్ట్ అవ్వకపోతే, పూర్వకాలంలో జరిగినట్టుగా ఇంకా లైంగిక దాడులు మనము ఫేస్ ఆగట్లేదు. ఇంకా అప్పుడు ఎవడో నన్ను అప్రోచ్ అవుతున్నాడు అని అంటే వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. ఇంకా మళ్ళీ గత చరిత్రలో పాత రోజుల్లో ఎలా అయితే మహిళలు ఇంట్లోనే ఉండే పరిస్థితి ఉండిందో, ఇలానే కంటిన్యూ అయితే మరోసారి మహిళలు ఇంటికే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలో వాళ్ళకి సేఫ్టీ లేదు, అరే చిన్న పుట్టిన పిల్లలకి సేఫ్టీ లేదు, ముసలోళ్ళకి సేఫ్టీ లేదు, చనిపోయిన శవాలని కూడా వదలని పరిస్థితి మనకు కనపడుతున్నాయి. అంటే దీని అంతటికీ కారణం గతంలో ఆ కాలేజ్ లో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని న్యూస్, కానీ మనం ఏమి బయటికి ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి, ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు రకరకాల ఫేక్ వార్తలు, ఆ అమ్మాయి బాడీలో 150 ml స్పోమ్ ఉందని చెప్పి, లేకపోతే రకరకాల ఫేక్ వార్తలు. ఒక పక్కన ఇంకొక విషయం, ఇంకొక దరిద్రమైన దౌర్భాగ్యమైన సిగ్గులేని చర్య ఏంటంటే, చెప్తే ఇది చెప్పాలంటే ఒక అబ్బాయిగా నాకే సిగ్గుగా ఉంది. గత 48 అవర్స్గా ఇంటర్నెట్లో మోస్ట్ సెర్చ్ టాపిక్ ఏంటో తెలుసా? కలకత్తా అమ్మాయి రేప్ వీడియోస్ గురించి సెర్చ్ చేశారంట ఎక్కువ మంది. నేను చెప్పాను కదా ఇప్పుడే, గవర్నమెంట్ కనుక వాట్ కంటెంట్ ఈస్ వ్యూడ్ బై వాట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఒక కంట్రోల్లో తెచ్చుకుంటే we can do it. సో అంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఆ వీడియో కోసం సెట్ చేశారంటే, నిజంగా మీరు తల్లి పాలు తాగి పెరిగారా, లేకపోతే ఎలా అదే మీ ఇంట్లో మీ అక్కకో చెల్లికో మీ తల్లికో ఇలాగే జరిగితే ఆ వీడియో కూడా మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూస్తారా? అంటే వేరే ప్రతి అమ్మాయిని, ప్రతి మహిళ గురించి మీరు చూసే ముందు ప్రతి మహిళలో ఎందుకు మీ తల్లిని చెల్లిని చూడరు? ఇదే సిచ్యువేషన్ నా ఇంట్లో జరిగితే, నా అక్కకో నా చెల్లికో జరిగితే ఆ వీడియో కోసం మీరు సెర్చ్ చేస్తారా? చేయరు కదా. మరి వేరే అమ్మాయి వీడియో కోసం మీరు ఎందుకు వెతుకుతున్నారు? నేను ఈ ప్రొటెస్ట్ రోజు కూడా చెప్పాను, ఈ డే ఎందుకు చూస్ చేశాను. ఇండిపెండెన్స్ 15th ఆగస్ట్ అండ్ రాఖీ మధ్యలో, మండే రాఖీ ఉండింది, నేను సాటర్డే ప్రొసెస్ చేశాను. ఎందుకంటే వీకెండ్ ఎవ్రీబడి విల్ బి అవైలబుల్ టు రీచ్ ఇట్ అని. అయితే రాఖీ రోజు మనము చెల్లెలతో అక్కతో రాఖీ కట్టించుకుంటాం, కానీ నేను ఆ రోజు చెప్పాను, ప్రతి మగవాడికి నీ అక్క పట్ల, నీ చెల్లి పట్ల ఏదైతే బాధ్యత ఉందో, నీ నేబర్, నీ ఆఫీస్ లో కొలీగ్, రోడ్ మీద జస్ట్ తను ఎవరో మీకు తెలీదు వెళ్తుంది, వాళ్ళ పట్ల కూడా కొంచెం జాలి దయ, కొంచెం రెస్పాన్సిబిలిటీ చూపించినట్లు అయితే, జాలి దయా అంటే భయంలో యూ హ్యావ్ టు హెల్ప్ అంతే. ఇప్పుడు జనరల్ గా ఆడ మగాకి తేడా జనరల్ గా చెప్తున్నాను, ఒక మగవాడు ఉన్నంత ధైర్యంగా అన్ని సిచ్యువేషన్స్ లో ఫీమేల్ ఉండలేదేమో. కొన్నిసార్లు ప్రెషర్ కి లోన్ అయితే ముడుచుకుపోతుంది ఆడది. అది నేను చెప్తున్నా, అక్కడి నుంచి ఒక మెన్ రిట్రైవ్ చేయగలుగుతాడు. సో మనం ఇవాళ మన అమ్మాయిలకి నీకు ఇలా ఉంటుంది ఆపద అని చెప్పేటప్పుడు, అమ్మాయికి ఇలాంటి ఆపద వస్తుంది, నువ్వు అలాంటి ఆపదలో వాళ్ళని రెస్క్యూ చేయాలి, కాపాడాలి, చెప్పాలి, వాళ్ళకి రావాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇది నేర్పించాలి. ఖచ్చితంగా చెప్తున్నాము, ఇది మారాలంటే ప్రభుత్వాలు మారాలి, చట్టాలు మారాలి. దీంతో పాటు ప్రతి మగాడి ఆలోచన మారాలి. ప్రతి మహిళలో కామంతో కాకుండా కొంచెం కరుణతో చూడకపోయినా పర్లా, వాళ్ళని ఒక మనిషిగా చూడండి. అమ్మాయి కనపడంగానే ఎలా టచ్ చేద్దాము, లేకపోతే ఏం చేద్దాము ఏంటని ఆలోచనలు కాకుండా వాళ్ళని కూడా ఒక మనుషుల్లా ట్రీట్ చేస్తే దీనికి ఒక ఎండ్ వస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ సంఘటనతో, కలకత్తాలో జరిగిన ఈ సంఘటనతో మాత్రం ప్రభుత్వాల్లో, చట్టాల్లో మార్పులు వస్తాయని, రావాలని మేము కోరుకుంటున్నాము. ఇది వాళ్ళ డిస్కషన్. మళ్ళీ డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. ఆదాబ్ న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.